హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు క్రేజీ ట్రేడర్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మన ఛానల్ 100+ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలానే మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈరోజైతే నేను అప్ ట్రెండ్లో ఉన్నాను. అంటే పైన వైపు ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను బుల్లిష్ మార్కెట్లో. ఈరోజైతే నేను ఎలాంటి బేరిష్ ట్రేడ్స్ తీసుకోను. మార్కెట్ అయితే మనకు నెగిటివ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 195 మనకు డౌన్లో ఓపెన్ అవుతుంది మార్కెట్. కానీ నేనైతే అప్ ట్రేడ్సే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే నా స్ట్రాటజీ ప్రకారం అయితే నేను ఈరోజు అప్ సైడే ట్రేడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అలానే హెడ్జింగ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మీకు ఈరోజు లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనకు హెడ్జ్ చేయడం వల్ల లాస్ అనేది తక్కువ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మీకు వీడియో మధ్యలో కానీ ఎండ్లో కానీ మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంతలోపల అయితే మనము స్ట్రైక్ ప్రైజెస్ యాడ్ చేసుకుందాం. 46,400 PE అయితే మనకు ప్రీమియం పర్లేదు, బాగుంది. 240 అలా రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకోటి హెడ్జ్ పొజిషన్ కోసం 45,600 PE కూడా సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలానే మనమైతే ఇది ఆప్షన్ సెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు 46,400 PE ఏదైతే ఉందో దీన్ని అయితే నేను సెల్ చేయబోతున్నాను. ఓకే, నా స్ట్రాటజీ ప్రకారం నా ఎంట్రీ లెవెల్ అయితే రాగానే ఈ ప్రైస్ని అయితే నేను సేల్ చేస్తాను ఫ్రెండ్స్. అలానే ఇక్కడ కింద ఉన్న 45,600 PE ఏదైతే ఉందో దీన్ని హెడ్జ్ కోసం నేను బై చేస్తాను ఫ్రెండ్స్. ఒకటి బై చేసి ఒకటి సేల్ చేయడం వల్ల ఆప్షన్ సెల్లింగ్లోనైతే మార్జిన్ బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే తెలియకపోవచ్చు, కాకపోతే ఏమాత్రం కొంచెం నాలెడ్జ్ ఉన్న ఆప్షన్ సెల్లింగ్ కోసం ఐడియా ఉంటే హెడ్జింగ్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే నేను సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైజెస్. ఇదైతే చూడాలి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగానైతే ఈరోజు ట్రేడ్ చేయగలుగుతామో. నేను పేపర్ ట్రేడింగ్లో కూడా నేను స్ట్రైక్ ప్రైజెస్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 2 స్ట్రైక్ ప్రైజెస్ అయితే యాడ్ చేసి పెట్టాను, సేమ్ అవే. మనకు మార్కెట్ ఓపెన్ అవుతూనే నేను అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. పొజిషన్ ఎంట్రీ తీసుకున్నానా లేదా, ఇప్పటివరకు అయితే ఏది లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు మార్కెట్ అనేది ఓపెన్ అయింది. సో మనం ఒక అప్ సైడ్ మూవ్ అయితే మంచిగా ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది మనకు, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. చూద్దాం ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఏ విధంగా బిహేవ్ చేస్తుందో దాని మీదకి మన స్ట్రాటజీ పైనుంచి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నిఫ్టీ 50 ఏమో బేరిష్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, డౌన్ సైడ్. ఫిన్ నిఫ్టీని కూడా చూద్దాం. అలానే ఫిన్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ మనకు పై సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఒక నిఫ్టీ 50 ఏమో మనకు కింది సైడ్ వెళ్తుంది. నిఫ్టీ 50 కూడా మనకు పై సైడ్ సపోర్ట్ చేసింది అనుకో ఫ్రెండ్స్, ఒక మంచి ర్యాలీ అనేది వస్తుంది పైకి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది 195 పాయింట్స్. సో అందుకోసం ఒక మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పైవైపు. కానీ చెప్పలేం ఫ్రెండ్స్, మార్కెట్ అయితే సుప్రీం, దాన్ని అయితే ఎవరు అంచనా వేయలేరు. జస్ట్ మన స్ట్రాటజీని ఫాలో అవుతూ, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనమైతే ట్రేడ్ తీసుకుంటాము అంతే. దీంట్లోనైతే ఇక మన ఎమోషన్స్ అయితే జీరో ఇన్వాల్వ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అయితే మనకు నిఫ్టీ 50 కూడా కొంచెం ఫస్ట్ క్యాండిల్ని అయితే బ్రేక్ చేసింది. అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది నిఫ్టీ 50లో కూడా. ఇలాంటి మూమెంటమే ఇస్తే మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే ఫిన్ నిఫ్టీ గమనించవచ్చు. ఫిన్ నిఫ్టీ అయితే చాలా మంచి మూవ్ ఇస్తుంది పైకి, ఫుల్ బుల్లిష్లో ఉంది ఫిన్ నిఫ్టీ. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా పర్లేదు, అప్ సైడ్ మూమెంటమే ఉంది. కానీ ఫ్రెండ్స్, మన ఎంట్రీ లెవెల్ అయితే ఇంకా రాలేదు. ఎంట్రీ లెవెల్ రాగానే మనమైతే ఎంట్రీ తీసుకుందాము. ఎంట్రీ తీసుకొని ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాను ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, మీరైతే ట్రేడ్ తీసుకుంటే ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నారు, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలానే నేను కూడా ఏమన్నా మిస్టేక్ చేస్తే నాకు కూడా దానికోసం కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా నేను ఏమి మిస్టేక్ చేస్తున్నాను. దేనికోసమైనా సరే ఫ్రెండ్స్ చెప్పండి, మీరు పర్లేదు, ప్రతి ఒక్కరి కామెంట్స్ చూస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ ఫిన్ నిఫ్టీ అయితే చాలా బాగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ అప్ సైడ్కి. మనకు బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తున్నాను నేను. ఒకటే ఇండెక్స్ పట్టుకుంటా ఫ్రెండ్స్, ఒకటే ఇండెక్స్లో నేను ట్రేడ్ చేస్తాను ఎప్పుడు. ఒకరోజు ఇందులో ఒకరోజు ఫిన్ నిఫ్టీలో, ఒకరోజు నిఫ్టీలో, ఒకరోజు బ్యాంక్ నిఫ్టీలో అలా ట్రేడ్ చేయలేను. ఒకే ఇండెక్స్లో నేను కంటిన్యూ ట్రేడ్ చేస్తాను, ఎందుకంటే నా స్ట్రాటజీ అలాంటిది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికీ నాకు ఎంట్రీ అనేది దొరకలేదు. సో ఎంట్రీ వచ్చే వరకు వెయిట్ చేసి ఎంట్రీ రాగానే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ ఎంట్రీ లెవెల్స్ దగ్గర వచ్చినాయి. ఇక్కడ 46,890 ఇది క్రాస్ అయ్యేలా ఉంది. సో ఇప్పుడైతే పొజిషన్ అయితే ఎంటీ ఉంది, ఏం తీసుకోలేదు ట్రేడ్స్. ఒకవేళ మనకు ఈ 46,890 ఈ లెవెల్ కనుక క్రాస్ అయిందనుకో, నేను ట్రేడ్ అనేది అప్ సైడ్కు ఎగ్జిక్యూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మనకు నియర్లో ఉంది, లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పొజిషన్ తీసుకోవడానికి రెడీ ఉండాలా, ఎందుకంటే ఆల్మోస్ట్ మన లెవెల్ దగ్గర దాకా వచ్చింది మార్కెట్ అయితే. సో మనం ఒకేసారి బిగ్ మూవ్ వచ్చినా వస్తుంది. సో అందుకే మనం రెడీగా ఉండి పొజిషన్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేనైతే రెడీ ఉన్నా ట్రేడ్ తీసుకోవడానికి. కొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ ఈ లెవెల్కి టచ్ అయినా సరే, కొంచెం ఆ లెవెల్ బ్రేక్ అయినా సరే మనం పొజిషన్ అనేది ఇమీడియట్గా ఎంట్రీ చేద్దాం. ఆల్మోస్ట్ నీ దగ్గరలోనే ఉన్నాం, కొంచెం 180, 460, 870, 74, 780, 81, 90 బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, మనమైతే ఎంట్రీ ప్లాన్ చేద్దాం. నేనైతే మార్కెట్ ఆర్డర్లో ప్లే చేస్తున్నా. ఇప్పుడైతే 2 లాట్స్ అయితే సేల్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ సబ్మిట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 లాట్స్ బై చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే హెడ్జ్ పొజిషను మార్జిన్ బెనిఫిట్ అవుతుంది, మన లాస్ కూడా తక్కువ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ మన డైరెక్షన్లో వెళ్ళకున్నా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, అప్పుడు ఆ లాస్ను కొంచెం కవర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది హెడ్జ్ పొజిషన్ అనేది. సో అందుకే కొత్త ట్రేడ్ చేసే వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ విత్ హెడ్జింగ్ చేశారనుకో లాస్ అనేది తక్కువ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే మన మెయిన్ పొజిషన్ లాస్లో ఉన్న మన హెడ్జ్ పొజిషన్ అనేది కొంచెం ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఒక 0.5% వరకు మన లాస్ని అయితే తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్లే చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ స్టాప్ లాస్ అయితే 261లో పెట్టాను, టార్గెట్ అయితే 159లో మన టార్గెట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం మార్కెట్ను ట్రాక్ చేద్దాం, మన టార్గెట్ వస్తుందా లేకపోతే స్టాప్ లాస్ వస్తుందా వెయిట్ చేసి చూద్దాం. మార్కెట్లో మన టార్గెట్ వైపు మార్కెట్ అయితే మూవ్ అయితే దాంతోపాటు మన టీఎస్ఎల్ కూడా ట్రైల్ చేస్తూ తీసుకొస్తే ఒకవేళ స్టాప్ లాస్ అయితే ఎగ్జిట్ అయిపోతావు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొజిషన్ మనది కొంచెం అయితే లాస్లోనే నడుస్తుంది, 150 అలా లాస్ అయితే కనిపిస్తుంది. చిన్న లాసే పర్లేదు, మన స్టాప్ లాస్ అయితే పైన ఆల్రెడీ ప్లే చేసింది ఉంది. ఒకవేళ మార్కెట్ మనకు అగెన్స్ట్గా వెళ్తే స్టాప్ లాస్ అయితే ఇమీడియట్గా హిట్ అయిపోతుంది, తర్వాత మన పొజిషన్ నుంచి అయితే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మన లాస్ అయితే కొంచెం పెరుగుతుంది తగ్గుతుంది, 250 వరకు అలా వెళ్ళొచ్చింది. సో ఫ్రెండ్స్, దీంట్లోనైతే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది, చూడొచ్చు 250, 260 అలా రన్ అవుతుంది. ఇక్కడ పొజిషన్ కూడా ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయింది, మీరు గమనించవచ్చు. ఇది మన సెకండ్ పొజిషన్ హెడ్జ్ కోసం వచ్చింది, దాన్ని కూడా ఎగ్జిట్ చేస్తున్నాను నేను. ఓకే,
ఎగ్జిట్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఇక్కడ 1014 అలా లాస్ బుక్ అవ్వడం జరిగింది. అలానే మనకు ఇక్కడ పైన గమనిస్తే మీరు 484 మనకు ప్రాఫిట్ వచ్చింది. సో ఫ్రెండ్స్ నేను అందుకే అంటాను, ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ ఇట్లా చేస్తే హెడ్జ్ చేయండి. మనకు లాస్ వచ్చినా దాంట్లో మినిమం కొద్దిగానన్నా రికవర్ అవుతుంది, దానివల్ల మనం లాస్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఎంట్రీ అయితే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర దొరికింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి నేను మార్కెట్ కొంచెం డిప్ అయ్యి పైకి వెళ్తుంది అనుకున్నా, కానీ అది స్ట్రైట్గా మన స్టాప్ లాస్ అయితే హిట్ చేసేసింది. ఓకే, చూద్దాం మనకు నెక్స్ట్ ఆపర్చునిటీ ఏమైనా దొరుకుతుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నాకు ఇంతకుముందుకే ఒక ట్రేడ్ దొరికింది ఫ్రెండ్స్. నాకు ఎంట్రీ అనేది దొరికింది. సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఫ్రెండ్స్ 46,400 PE. ఈ లెవెల్ దగ్గర షార్ట్ చేసిన. అక్కడ నుంచి మార్కెట్ మంచిగా ఫాలో అయింది, 200 వరకు వచ్చింది. బట్ నా టార్గెట్ ఏమో 193లో ఉంది. నా స్టాప్ లాస్ ఏమో 213లో ఉంది. నా స్టాప్ లాస్ 313లో, సారీ. కానీ ఫ్రెండ్స్ మార్కెట్ ఏమో 200 లో చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఎప్పుడైతే మార్కెట్ మనకు 200 లో చేసిందో అప్పుడు నేను కొంచెం స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసిన. తర్వాత ఫ్రెండ్స్ నేను టార్గెట్ ఏమో వస్తుంది అనుకున్నా. ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అయితే బాగాసేపు కన్సాలిడేట్లో ఉంది. ప్రీమియం ఏమన్నా పడిపోయి మా టార్గెట్ ఏమో వస్తుంది అనుకున్నా. బట్ మళ్ళీ 197 లో చేసిన తర్వాత నా స్టాప్ లాస్ అనేది 313 నుంచి తీసుకొచ్చి 268 దగ్గర నా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టిన. సో ఫ్రెండ్స్ అదైతే నాది హిట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం పొజిషన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు 46,400 PE, 168 రూపీస్ ప్రాఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ డన్ ఫర్ ది డే. ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.